ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం 61వ కీర్తన 2వ వచనం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. భక్తుడైన దావీదు ప్రభువుకి ఈ ప్రార్థన చేయుచున్నాడు. ప్రభువా, నేను ఎక్కలేనంతటి కొండపైకి నన్ను ఎక్కించుము అంటే, నేను వెళ్ళలేనటువంటి ఉన్నత స్థానమునకు నన్ను హెచ్చించుము అని భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే, దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడల్లా ఈ బాధలు లేమిలో మేము కష్టపడుతున్నాము, ఈ పేదతనము మమ్మలను విడిచిపెట్టిపోనంటుంది అని మనము వేదన పడడం కంటే, ప్రభు సన్నిధిలో ప్రభువా, నేను ఎక్కలేనంతటి ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము, నా జీవితంలో నేను వెళ్ళని ఎత్తైన స్థానమునకు నన్ను నీవు హెచ్చించుము అని ప్రభు సన్నిధిలో మనం అడగాలి. దావీదు తన జీవితంలో అతడు గొర్రెలను మేపుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అతని తండ్రి కుటుంబంలో అతడు తృణీకరించబడిన మనుషుడుగాను, ఎవరికి లెక్కలేనటువంటి చిన్నవానిగాను అతడు ఉన్నాడు. అయితే దావీదు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయన అతన్ని గొప్ప వ్యక్తిగా తీర్చాలని, అతడు ఎక్కలేనంతటి ఎత్తైన కొండ మీదకి అతన్ని ఎక్కించాలని దేవుడు తీర్మానించుకున్నాడు. అందుకని ఆయన పాడి గొర్రెలను వెంబడించేటువంటి దావీదును చూసి తన ప్రజలైన ఇశ్రాయేలులను పరిపాలించు కాపరిగాను రాజుగాను అతన్ని హెచ్చించాడు. స్వయంగా ప్రభు అంటాడు, ఇదిగో నేను నిన్ను అధికారులతో కూడా కూర్చుండబెట్టాను, ఉన్నతమైనటువంటి వారికి కలిగే పేరును నీకు అనుగ్రహించినాను, గొర్రెలను వెంబడించుట మాన్పించి నా ప్రజలైన ఇశ్రాయేలులను పరిపాలించే అధిపతిగా నిన్ను చేశాను అని అంటాడు. గనులకు దొరికేటువంటి భాగ్యమును దావీదుకు దేవుడు అనుగ్రహించడానికి కారణం ఏమిటంటే, అతడు చేసిన ప్రార్థనే. నేను ఎక్కలేనంతటి ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుమని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు కూడా ఇంకా మేము అట్టడుగునే ఉంటూ ఉన్నామని వేదన పడుతున్నారా? దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా, నేను ఎక్కలేనంతటి ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుమని ప్రభు సన్నిధిలో మీరు మొరపెట్టినట్లయితే మిమ్మలను ఆశీర్వదించు దేవుడు మీ కొరకై తన కృపాహస్తమును చాపి మీ జీవితంలో మీరు గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి భాగ్యమును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీ యొక్క లేమిని ఆయన కలిమిగా మారుస్తాడు. నీ వ్యాధి బాధలను తీర్చి మిమ్మలను ఆరోగ్యవంతులుగా చేసి మీరు ఎప్పుడు కని విని ఎరగనటువంటి గొప్ప భాగ్యమును, అదృష్టాన్ని, కృపను దేవుడు మీకు అనుగ్రహించి తన ప్రేమ చేత మిమ్మలను హెచ్చిస్తాడు. అందుకని దేవుని సన్నిధిలో నిత్యము మనము ప్రార్థించినప్పుడు, ప్రభువా, నేను ఎక్కలేనంతటి ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమని మీరు అడిగితే, ఎత్తైన పర్వత శిఖరములను మీరు అధిరోహించేటువంటి భాగ్యమును దేవుడు మీకు అనుగ్రహించి మీ లేమిని కలిమిగా మార్చును. మీరు ఉన్నతులైన దేవుని బిడలగా గొప్పవారై దేవుణ్ణి మహింపరిచే భాగ్యమును దేవుడు మీకు అనుగ్రహించును. అందుకొరకే ఆయన కల్వరి శిలువ మరణమును పొంది దరిద్రతలో నుండి మనలను ఐశ్వర్యవంతులుగా మార్చినాడు. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడలను ఎక్కలేనంతటి ఎత్తైన కొండపైకి మీరు ఎక్కించి వారిని ఆశీర్వదించమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.